నమస్కారం నా పేరు తరణి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జగనన్న విద్యా దీవెన మూడో విడత ఫీజు రియంబర్స్మెంట్ విడుదల 11.3 లక్షల మంది విద్యార్థులకు 686 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్ వరద తక్షణ సాయం కింద 1000 కోట్లు ఇవ్వండి రాజ్యసభలో కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఓబీసీ జాతీయ మోర్చా 3వ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు జగనన్న విద్యా దీవెన మూడో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి సుమారు 11.3 లక్షల మంది విద్యార్థులకు 9.87 కోట్ల రూపాయలను నేరుగా వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. పేదలు పెద్ద చదువులు చదివేందుకు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పేదరికం అడ్డు కాకూడదని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పేదలకు అన్ని రకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతోనే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తున్నామన్నారు. మూడో త్రైమాసికం విద్యా దీవెన కింద 9.87 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 9.87 కోట్లు జమ చేసినట్లు జగన్ తెలిపారు. విద్యా దీవెన పథకం ద్వారా 21 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని సీఎం తెలిపారు. పేదరికం పోవాలన్నా మన తలరాతలు మారాలన్నా ఈ పేద సామాజిక వర్గాల్లో నుంచి ప్రతి ఒక్క వర్గంలో నుంచి పెద్ద చదువులు చదువుకునేవారు మంచి డిగ్రీ చదువులు కానీ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఈ సంఖ్య బాగా పెరగాలి. వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద చదువులు చదవగలిగితేనే వీళ్ళ తలరాతలు మారుతాయి. పేదరికంలో మగ్గుతా ఉన్న ఈ కుటుంబాలు ఈ చదువులతో బయటకు వస్తాయి. మన లక్ష్యం ఈరోజు 100కు 100% అక్షరాస్యత మాత్రమే కాదు. ఈరోజు మన లక్ష్యం 100కు 100% గ్రాడ్యుయేట్లుగా పిల్లలు నిలబెట్టాలి అన్నది మన లక్ష్యం. ఇలాంటి మంచి ఆశయాలతో మంచి మనసుతో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని జగనన్న విద్యా దీవెనగా ఈరోజు మనం మూడో విడత జగనన్న విద్యా దీవెన విడుదల చేసిన సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తల్లుల ఖాతాల్లోకి జమ అయిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను నేరుగా ఆయా కళాశాలలకు తల్లులే జమ చేయాల్సి ఉంది. ఏపీలో తక్షణ వరద సాయం కింద 1000 కోట్లు ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఇటీవల రాష్ట్రంలోని 4 రాయలసీమ జిల్లాలతో పాటు 4 దక్షిణ కోస్తా జిల్లాలో జరిగిన వరద నష్టాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. సుమారు 44 మంది ప్రాణాలు కోల్పోయారని 16 మంది ఆచూకీ దొరకలేదని ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా తక్షణ సాయం కింద 1000 కోట్లు విడుదల చేసి ఏపీని ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ 0 అవరుల అంశాన్ని ఆయన లేవనెత్తారు. ప్రాథమిక అంచనా ప్రకారం 6054 కోట్లు పంట ఆస్తి నష్టం జరిగిందన్నారు. వరద ప్రభావిత జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ పునరావాసం చేపట్టిందని వరదలతో అతలాకుతలమైన బాధితులను యుద్ధ ప్రాతిపదికన ఆదుకుందని చెప్పారు. Sir, it's a very important item relating to the people of Andhra Pradesh. Heavy rains triggered the depression over Bay of Bengal on 8th November, led to flash floods and wreaked the havoc in Rayalaseema and south coastal districts of Andhra Pradesh, sir. The unprecedented rains and floods caused breaches to the reservoirs, thereby inundated the villages and towns in Andhra Pradesh, sir. Roads, bridges, railway tracks were extensively damaged. Electricity utilities have been uprooted. Houses were either washed away or inundated in flood waters, rendering thousands of people homeless. So far, 44 people have died and 16 are reported missing, and about 70,000 persons have been displaced from their homes. Farmers also have suffered huge losses since the crops were ready for harvesting were destroyed. It is estimated that 1.85 lakhs hectares of agriculture and horticulture crops have been damaged. In totality, according to the preliminary estimates, the loss caused to the crops and infrastructure has been put at 6,054 crores, sir. Sir, despite sincere efforts of the government of Andhra Pradesh in conducting the rescue operations and undertaking relief measures in the affected areas, the current situation on ground needs centers' assistance.
in the hour of crisis, it is imperative that the union government step in to provide much needed assistance to see that the state raises up once again, sir. To this end, I urge the government of India and the Honorable Finance Minister to provide interim relief package of 1,000 crores. Thank you very much. బీసీల అభివృద్ధి కోసం ప్రధాని మోడీ పెద్దపీట వేశారని బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు కె లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజులు అన్నారు. ఓబీసీ జాతీయ మోర్చా రాష్ట్ర 3వ కార్యవర్గ సమావేశాన్ని విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఓబీసీ మోర్చాను దేశవ్యాప్తంగా పటిష్టం చేయడంలో భాగంగానే రాష్ట్రంలో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో గుజరాత్లోని నర్మదా జిల్లా కవయాడిలో 3 రోజుల పాటు జాతీయ స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అతిపెద్ద సామాజిక వర్గంతో పాటు 50% ప్రజలు బీజేపీతోనే ఉన్నారని, ఓబీసీల అభ్యున్నతే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తుందని చెప్పారు. 27 మంది ఓబీసీలు తమ పార్టీ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారన్నారు. టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు వారసత్వ రాజకీయాలు నడుపుతున్నాయని, బీజేపీ మాత్రం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని చెప్పారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలన్నదే తమ లక్ష్యంగా చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఒక విషయాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. చాలా మంది బీజేపీ యొక్క పదాధికారులని సమావేశానికి పిలిచారు. అదంతా కొత్త టెర్మినాలజీ. పదాధికారులు అంటే ఆఫీస్ బ్యారర్స్. దీంట్లో బీసీలు భారతీయ జనతా పార్టీలో ఎంతమంది ఉన్నారో వారిని అందరినీ కూడా ఓబీసీ మోర్చా సమావేశానికి పిలుస్తారు. అట్లా బీజేపీలో బీసీలకి రాష్ట్రంలో కూడా ప్రముఖ స్థానాన్ని కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మా పార్టీ కమిటీ చాలా చిన్నది ఉంటుంది. తెలుగుదేశం లాగా, వైసీపీ లాగా ప్రతిరోజు పదవులు అనౌన్స్ చేయడానికి మాకు అవకాశం లేదు. కాన్స్టిట్యూషన్ ఉంది పార్టీ. ఆ కాన్స్టిట్యూషన్ ఆధారంగా మాత్రమే మేము ఇచ్చేటువంటి సభ్యుల్లో తప్పకుండా ఇంత పర్సంటేజ్ని బీసీస్కి ఇవ్వాలి, ఇంత పర్సంటేజ్ మహిళలకు ఇవ్వాలి, తప్పకుండా ఎస్సీస్ ఉండాలి, తప్పకుండా ఎస్టీస్ ఉండాలి. ఉండే కమిటీ మాత్రం 25కి మెచ్చనివ్వండి. దానికి కూడా ఒక సీలింగ్ పెట్టి అందులో ఈ యొక్క రిజర్వేషన్ని ఖచ్చితంగా అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. చాలా సంతోషం. ఇప్పుడే పెద్దలు డాక్టర్ లక్ష్మణ్జీ చెప్పారు, అఖిల భారత స్థాయిలో 4 రాష్ట్రాల్లో ఓబీసీ మోర్చా బాగా పనిచేస్తుంది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. చాలా చక్కగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రం. ఇళ్ల పట్టాలపై వార్డు సచివాలయాల్లో చట్టవిరుద్ధ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. గత టీడీపీ ప్రభుత్వం పసుపు కుంకుమ కింద ఇచ్చిన ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసేందుకు వైసీపీ అక్రమ వసూళ్లకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ ఆరోపించారు. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పేద ప్రజలను మభ్యపెట్టి నగరాల్లో 20,000, గ్రామాల్లో 10,000 చొప్పున వసూలు చేసి ఖజానా నింపుకుంటుందన్నారు. సచివాలయాల్లోని చేసే రిజిస్ట్రేషన్లను చెల్లవని, ప్రజలెవరూ రిజిస్ట్రేషన్లకు డబ్బులు ఇవ్వొద్దని తెలుగు యువత విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు వలిశెట్టి తాతాజీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జానకిరామ్, లంకా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో అతి భయంకరమైన దోపిడీ పథకం 110 సెటిల్మెంట్ అని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టాడు. ఏదైతే 1983 నుంచి 2017 వరకు ఎకనామికల్ వేకర్ సెక్షన్ కింద ప్రజలకి ఇల్లులు మంజూరయ్యాయో వాటన్నిటిలో కూడా మీకు అమ్ముకునే హక్కు కల్పిస్తామని చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి సచివాలయాలను చేస్తామని, ఆ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ఛార్జీలు మీరు కట్టవసరం లేదని ఒక ప్రగల్భాల పలికి ఒక పెద్ద దోపిడీకి తీసే పథకాన్ని ప్రకటించాడు. ప్రజలారా మోసపోవద్దు. గతంలో తెలుగుదేశం పార్టీ 60,000 ఇళ్ల పట్టాలు విశాఖపట్నంలో ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో, ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో అందరికి ఉచితంగా 100 నుంచి 60 గజాల వరకు ఇళ్లు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు అవే ఇల్లులకి 10,000 రూపాయలు కట్టండి, 20,000 రూపాయలు కట్టండి, మీకు అమ్ముకునే పరిస్థితిని కల్పిస్తామని అన్నారు. ఈ అమ్ముకునే పరిస్థితి ఉంటే మీకు పాన్ కార్డు ఉంటే కానీ మీరు అమ్ముకోలేని పరిస్థితి. ఏదైతే పాన్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయ్యిందో భవిష్యత్తులో మీరు పాన్ కార్డు అసెస్మెంట్ అంటే ట్యాక్స్ అసెస్మెంట్ గా వస్తారు. మీరు ఒకవేళ మీరు అమ్ముకునే పరిస్థితి ఉంటే ట్యాక్స్ అసెస్ అయితే మీకు ఇప్పుడు వస్తున్న అమ్మఒడి ఉండదు, అమ్మఒడి ఉండదు, నాన్నఒడి ఉండదు, ఏ రకమైన పథకాలు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఉండవు. ఇదొకటి ఒక పెద్ద సమస్యగా మారబోతుంది. రేపు భవిష్యత్తులో కొనుక్కునే వాళ్ళు
వైసీపీ నాయకులు తప్ప వేరే కాదు. ఇంకోటి గమనించండి, ఏదైతే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారో అది ఎందుకో చల్లని పత్రము. ఎందుకంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. దానికి భారీగా గండు కొడుతున్నారు, భారీ ధనాన్ని గండు కొడుతున్నారు. ఈ రోజు మీకు ట్యాక్స్ కట్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అవసరం లేదు అని 7.98 ఎంతో చెప్పారు రిజిస్ట్రేషన్ ఛార్జెస్. కానీ మీరు భవిష్యత్ పరిసరాలు పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం మెరుగుపడుతుందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా అనకాపల్లికి కేటాయించిన 27 గార్బేజ్ టిప్పర్లను జెడ్సీ కార్యాలయం వద్ద ఆయన ప్రారంభించారు. అనకాపల్లి పట్టణంలోని 27 సచివాలయాలకు 27 గార్బేజ్ టిప్పర్లను ప్రభుత్వం కేటాయించిందని, వీటిని తడి పొడి చెత్త సేకరణకు వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ కనక మహాలక్ష్మి, మందపాటి సునీత, ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీల్లో ముఖ్యంగా ప్రప్రథమంగా డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి కార్పొరేషన్స్, జనాభా ఎక్కువ ఉన్నటువంటి కార్పొరేషన్స్లో ప్రతి సచివాలయానికి కూడా ఒక వెహికల్ని, తడి చెత్త పొడి చెత్త సేకరించేటువంటి ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తూ ఎక్కడ కూడా పారిశుద్ధ్యం అనేటువంటి దానికి ఎవరికి ఇబ్బంది రాకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 4000 పైచీలకు వాహనాలని ఇప్పటికే ఏర్పాటు చేసి, మరి ముఖ్యంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 550 వాహనాలని మన అనకాపల్లి జోన్కి సంబంధించి 27 సచివాలయాలకు గాను 27 వాహనాలని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రతి సచివాలయం పరిధిలో ఏవైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో ప్రతి ఇంటికి కూడా వాహనం వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి శానిటరీ ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళతో పాటు డ్రైవరు ఇద్దరు కూడా కలిసి సేకరించి తీసుకొని వచ్చి ఎక్కడైతే కంపోస్ట్ యార్డ్కి తరలించేటువంటి కార్యక్రమం చేస్తారు. ఏ రోజుకి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేయాలి. ఎవరి వీధిలో కూడా ఏ వీధిలో కూడా చెత్త అనేటువంటిది పేరుకుపోయి ఉండడానికి వీల్లేదనేటువంటి ఉద్దేశంతో ఏ రోజుకి ఆ రోజు అందులో మరి ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో రానటువంటి కాలంలో మరింత ఉధృతంగా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొత్త వేరియంట్లు వస్తూ ఉన్నాయి. గతంలో మనం ఎదుర్కొన్నటువంటి వేరియంట్స్ కోవిడ్ కారణంగా ఇన్ఫెక్షన్స్ ప్రబలకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో, లేదా డెంగ్యూ లాంటివి లేదా మలేరియా లాంటివి ఇటువంటివి ఎవరికి కూడా ఇప్పుడు ఇటువంటి వ్యాధులు వచ్చినా సరే పారిశుద్ధ్యం ఇబ్బంది వల్ల వచ్చేటువంటి వ్యాధులే తప్ప మరొకటి కాదు. అటువంటిది ఎక్కడా కూడా ఉండడానికి వీల్లేదనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఇది. మరి అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జోన్కి సంబంధించి, అనకాపల్లి పట్టణానికి సంబంధించి 27 వాహనాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో సేవతో సంతృప్తి లభిస్తోందని 32వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు అన్నారు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ 27వ వార్షికోత్సవం కార్పొరేటర్ నాగరాజు పుట్టినరోజు సందర్భంగా అల్లీపురంలోని ఆయన స్వగృహంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి కందుల నాగరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేఎన్ఆర్ ట్రస్ట్ ఇప్పటికే 27 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ స్ఫూర్తితోనే తాను కార్పొరేటర్ అయ్యారని అన్నారు. సేవను మరింతగా విస్తృతం చేస్తానని తెలిపారు. ఈరోజు కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ 27వ వార్షికోత్సవం, అలాగే నా పుట్టినరోజు. ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం, మరి ముఖ్య కారకులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వారిని మేము ఆదర్శంగా తీసుకొని ఆయన పేదవారికి సహాయం చేయడమే ఆయనకి ఏకైక లక్ష్యం. ఆయన మరి పేదవాళ్ళకే పెద్దపీట, మరి ప్రత్యేకించి సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి మేము ఎల్లవేళ మేము కృతజ్ఞ ఉంటాం. అలాగనే మరి ఈరోజు మేము కేఎన్ఆర్ చారిటబుల్ స్థాపించి 27 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా మనం ఏంటంటే ఎవరైనా పేదవాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు రెగ్యులర్గా కనీసం సుమారు 100-150-200 మందికి కూడా బంగారు తాలిబొట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మరి ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే ఆర్థిక సాయం చేసి వాళ్ళకి దాన సంస్కార ఖర్చులను ఇస్తున్నాం. విద్యార్థులకి ఎవరైనా బస్ పాసులు కానీ లేదా స్కాలర్షిప్లు ఇస్తున్నాం. అలాగనే బుక్ కౌంట్ ఇస్తున్నాం. అలాగే యూనిఫామ్స్ ఇస్తున్నాం. అలాగనే పేదవాళ్ళని 200 మందిని దత్తత తీసుకొని గత 20 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళందరినీ దత్తత తీసుకొని వాళ్ళకి లైఫ్ లాంగ్ రేషన్ ఇస్తున్నాం. అలాగనే ప్రత్యేకించి ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 30వ తారీఖుని ఇప్పటివరకు 5,000-6,000 మందికి చీరలు, బట్టలు, దుప్పట్లు పంచేవాళ్ళని. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం నుండి కూడా 10,000 మందికి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ తీసుకొని మేము చేస్తున్నాం. అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా ప్రోత్సాహం, మాకు ఆయన అభిమానం, ఆశీస్సులు ఎప్పుడు ఉన్నాయి.
అలాగే ప్రత్యేకించి ఈరోజు మరి 1,10,00,000 రుణాలు కూడా చాలా మంది పేదవాళ్ళకి మరి స్ట్రీట్ వెండర్స్కి 200 మందికి 10,000 రూపాయలు చొప్పున 20 జీవీఎంసీ 40వ వార్డు ఏకేసీ కాలనీలో తమకు ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపడుతుంటే కొంతమంది అడ్డుకోవడం దుర్మార్గమని లబ్ధిదారులు ఆరోపించారు. ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి అవినీతి జరగలేదని, ఇటువంటి ఆరోపణలు చేస్తే కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావుపై ఆరోపణలు చేస్తే సహించమన్నారు. 2010 నుంచి తాము రేకుల షెడ్లో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఇప్పుడు ఇళ్ల నిర్మాణం చేపడుతుంటే కొంతమంది అడ్డు తగులుతున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విధానాలు మానుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు. మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. గత 30-40 సంవత్సరాలు బట్టి రేకుల షెడ్లో అదే కమలిలో ఉండేవారు అందరూ. 2010లో దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. జరగడంలో మొత్తం సర్వస్వం కూడా కోల్పోయాను. అప్పుడు ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ గారి సహకారంతో ఆయన కాలనీని ఇక్కడ పక్క గృహాలు కట్టించాలని ఆయన సంకల్పంతో ఉండడం జరిగింది. ఆయన ఆ రకంగా ముందుకెళ్తుంటే జరగడం వల్ల అక్కడ సమీకేంద్ర వల్ల ప్రభుత్వం కొద్దిగా ప్రాబ్లంలో డిస్టర్బ్ అయ్యేది వల్ల దాన్ని త్వరగా చేయలేకపోవడం, పక్క గృహాలు కట్టడం. కానీ అప్పట్లో కూడా ప్రజలందరూ సహకారంతో ప్రజలందరూ కూడా అప్పుడు కూడా నేను నిలబడి అప్పుడు నాకు వార్డు ప్రెసిడెంట్ని కార్పొరేటర్ని కూడా కాదు, ఆ టైంలో కూడా ప్రజలందరూ సహకారంతో ప్రజలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఆ రోజు కూడా 11,000-12,000 వేసి ఈ రేకుల షెడ్లు ఇల్లు నిర్మించుకోవడం జరిగింది తాత్కాలికంగా. అప్పుడే కట్టేద్దామనే ఉద్దేశం మీద మీ తాత్కాలికంగా కట్టడం జరిగింది. అయినా ఇప్పటికి 12 సంవత్సరాలు గడిచిపోతుంది. బద్రీ గారండి నిలబడి అక్కడ దోన్ సత్యనారాయణతో మాట్లాడి వాళ్ళు పేద ప్రజలు కూలి పని చేసుకొని పచ్చుకోవాలి, ఈ స్థలాలు తీయకూడదని పోర్టల్కి జాగా అప్పచెప్పి అక్కడ ఎక్కడండి మొదటి వాళ్ళు ఇచ్చారు ఈ జాగా. ఇది 5 ఎకరాల నరండి ఏకే కార్పొరేషన్ అండర్స్టీ క్వార్టర్స్ ఈ స్థలం. అక్కడ దీన్ని పెట్టి పోర్టల్కి 10 ఎకరాలు మొదటి వాళ్ళు ఇచ్చారండి. అప్పటి నుంచి ఇక్కడ నుండి గుండపు నాగేశ్వరరావు ఇక్కడ నిలబడి క్వార్టర్స్లు కట్టాడండి. నిలబడి భద్రయ్య నాగేశ్వరరావు గుండపు నాగేశ్వరరావు అండి ఏరియాకి పొద్దెట్టారండి. మేము పేదగా ఉన్నప్పుడు కుళ్ళు కాలం ఉన్నప్పుడు చెట్ల కింద ఉన్నప్పుడు పొట్ల కింద ఉన్నప్పుడు మమ్మల్ని నిలబెట్టాడండి. అతను ఒక్కరోజు 10 రూపాయలు సంపాదించుకోలేదండి. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ సాయం చేయాలని గాజువాక బీజేపీ కోఆర్డినేటర్ కరుణంరెడ్డి నరసింహరావు కోరారు. పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో దుకాణాలు, వాణిజ్య సంస్థలు ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. నగదుతో పాటు వస్తువులు, దుస్తుల రూపంలో కూడా సాయం అందించాలని కోరారు. హుదూద్ తుఫాను బాధితులను ఆదుకున్నట్టే రాయలసీమ వరద బాధితులను కూడా ఆదుకోవాలని కోరారు. బీజేపీ ఇచ్చిన పిలుపులో భాగంగా విరాళాల సేకరణ చేపట్టారు. ప్రాంతంలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత దయనీయ స్థితిగా ఈ యొక్క అతివృష్టి వల్ల మరి వరదల వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. మరి వీరందరినీ కూడా ఆదుకోవాలన్న సదుద్దేశంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు గారు, మా జిల్లా అధ్యక్షుడు శ్రీ మేడపేట రవీంద్ర రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పిఎన్ మాధవ్ గారు సూచనల మేరకు గాజువాక నియోజకవర్గంలో నాయకులందరూ కలిసి ఈరోజు ప్రతి షాపుకి వెళ్లి ప్రజలందరి దగ్గర ఈ యొక్క నిధి సేకరణ చేయడం జరుగుతుంది. మరి అక్కడ మనం టీవీల్లో పేపర్లో చూస్తున్నాం. రోజు అక్కడ యొక్క ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. చాలా మంది ఈ యొక్క చెరువుగట్లు కొట్టి వందలాదిగా జనాలు కూడా చనిపోయారు. ప్రజలందరూ కూడా ప్రాణాలు కూడా పోయాయి. వాళ్ళ ఊళ్ళే పుట్టుకుపోయాయి. ఇంత దయనీయ స్థితిలో మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనాలని, పార్టీలకి, ప్రాంతాలకి, కులమతాలకి అతీతంగా స్వచ్ఛ సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు డాక్టర్ కన్నారెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతంలో ముంపుకు ఏదైతే గ్రామాలు గుంపయ్యాయో మొత్తం 4 జిల్లాలు అతలాకుతలమైంది. వారికి సహాయార్థం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు గత 50 సంవత్సరాల్లో కూడా ఇటువంటి ఉపనెత్తులు కూడా అవలేదు. ఆనకట్టలన్నీ సమాజంలో సంస్కరణల కోసం గురజాడ అప్పారావు ఎంతో కృషి చేశారని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు అన్నారు. గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా వార్డు పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురజాడ చేసిన సేవలను కొనియాడారు.
రచయితగా సంఘ సంస్కర్తగా మంచి పేరు తెచ్చుకున్నారని వెల్లడించారు. మహాకవి, పెద్దలు, పూజలు, బహుముఖ సాహితీవేత్త, సమాజ అభివృద్ధి కోసం, స్త్రీల సంరక్షణ కోసం బాల్య వివాహాలను రద్దుపరిచి ఆ రోజున స్త్రీ సహవియోగం చేస్తున్న రోజుల్లో కూడా బాల్య వివాహాలని, స్త్రీ సహవియోగాన్ని కూడా రద్దుపరిచి స్త్రీ సంక్షేమం కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి 18వ దశకం నుంచి 19వ దశకం వరకు కూడా 19వ దశకం ప్రథమార్థంలో కూడా అటువంటి సాహితీవేత్త, దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులై, పట్టి మాటలు కట్టిపెట్టే గట్టిమేలి తలపట్టబోయ్ అని తన రచనలతో, అలాగే ప్రజెంట్ మనందరం మాట్లాడుకుంటున్న వాడుక భాష ఆ సాహితీవేత్త కలంలోంచి జాలువారిందని చెప్పేసి మీ అందరికీ చెప్పడానికి గర్విస్తున్నాను. అలాగే ఆ పెద్ద ఆయన తాలూకా ఆశయాలను కానివ్వండి, స్ఫూర్తిని కానివ్వండి, మనందరం కూడా స్ఫూర్తిని ఇచ్చే రచనలు కానివ్వండి, మనందరం కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తూ ఆయన వేసిన బంగారు బాటలో మనందరం కూడా ప్రయాణించాలని, ఆయన తాలూకా ఆశయాలు మనందరం కూడా సమాజంలో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు గోపాలపట్నం జోన్ నాయకులు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట 243వ రోజు దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలో సీటు నాయకులకు సంఘీభావం ప్రకటించారు. కార్మికుల హక్కును రక్షించుకునేందుకు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారని, దీనికి తామంతా మద్దతుగా ఉన్నామని చెప్పారు. రైతుల నల్ల చట్టాలు రద్దు చేసినట్లే ఉక్కు ప్రైవేటీకరణను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ గోపాలపట్నం జోన్ నుండి మాట్లాడుతున్నా. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆర్లోవ జోన్ నుండి, అలాగే గోపాలపట్నం జోన్ నుండి, మధురవాడ జోన్ నుండి, మద్దెలపాలెం నుండి కూడా ఈ నిరాహార దీక్షలోని ప్రజలు పాల్గొనడం జరిగింది. అయితే 32 మంది ఆంధ్రుల బలిదానంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో యావత్ రాష్ట్రం కదిలి ఆ రోజు పోరాటం చేసి సాధించుకున్నటువంటి కంపెనీని, ప్రజల కంపెనీని ఈ రోజు ప్రభుత్వం ఎటువంటి సహకారము సహాయము లేకుండా ప్రజలు ఏర్పాటు చేసుకున్న కంపెనీని ప్రభుత్వం అమ్మడానికి ముందుకొచ్చింది. ఇది ప్రభుత్వం చాలా అన్యాయంగా, అక్రమంగా ప్రజలని మోసం చేసే విధంగా, కార్మికుల్ని మోసం చేసే విధంగా, వాళ్ళకి నష్టపరిచే విధంగా ఇటువంటి నిర్ణయాలను ఈ మధ్యకాలం తీసుకుంది. దాన్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని నగరంలో ఉన్నటువంటి మహిళల తరపున, అందరి తరపున కూడా మేము ఈ శిబిరం నుండి మోడీ ప్రభుత్వానికి చెప్పడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా ఈ కంపెనీని ప్రభుత్వం నుండి ప్రైవేట్ పరం కావడానికి మేము ఊరుకోవని కూడా హెచ్చరిక అన్నది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే బేషరతుగా ఏ విధంగా అయితే రైతుల నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారో ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి. తీసుకోని పక్షం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న విద్యా దీవెన 3వ విడత ఫీజు రియంబర్స్మెంట్ విడుదల. 11.3 లక్షల మంది విద్యార్థులకు 686 కోట్లను తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్. వరద తక్షణ సాయం కింద 1000 కోట్లు ఇవ్వండి, రాజ్యసభలో కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి. బీజేపీలో బీసీలకు అధిక ప్రాధాన్యం. ఓబీసీ జాతీయ మోర్చా 3వ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీర్రాజు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.